ప్రేయర్సెల్లో ఉన్నటువంటి మరి యేసయ్య మినిస్ట్రీలో చేరిన ప్రతి బిడ్డకు మరి హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ కూడా మరి ప్రైజ్ ది లార్డ్ అండి. మరి ఈ సమయం నాకు ఇచ్చినటువంటి బిడ్డలకు వెళ్ళని స్తోత్రాలు, దేవునికి కూడా ముఖ్యంగా వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఈరోజు వాక్య ధ్యానంలోకి వెళ్ళక ముందు మరి నాయన వాక్యము ఏమైంటుంది, మరి వాక్యాన్ని గురించి మనం ధ్యానించడానికి మనకు దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వెళ్ళని స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. మరి మనందరికీ సుపరిచితమైనటువంటి వాక్యమే ఈరోజు మీ ముందు తీసుకొని రావాలని ఆశపడుతున్నాను. మరి మొదటి కీర్తన అందరికీ తెలిసినటువంటిదే, అందరికీ కూడా కంటత రావచ్చని అనుకుంటున్నాను. కానీ ఈరోజు మరి మొదటి కీర్తన 6వ అధ్యాయంలో 2 మార్గాలు మనకు కనిపిస్తున్నాయి. ఏదంటే నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. 2 మార్గాలు మనము ఈరోజు విషయం ధ్యానించాలని ఆశపడుతున్నాను. మరి ఈ దుష్టుల మార్గము, నీతిమంతుల మార్గము ఏంటి? మరి నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను అంటున్నాడు, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి 2 మార్గాలు గమనించినట్లయితే ఈ 2 మార్గాలు మరి గమ్యస్థానం ఎక్కడ ఉంది, ఎక్కడ మొదలైంది, దాని ఆరిజిన్ ఏంటి అని మనం ఒకసారి మనం ఆలోచించినట్లయితే ఈ 2 మార్గాలు మనము ధ్యానిస్తే, మరి వీటి ఆరిజిన్ మనం ధ్యానించినట్లయితే మొదటిగా మనము పాపుల మార్గం గురించి మరి మనం చూసినట్లయితే అది ఎక్కడ మొదలైంది, ఎలా మొదలైంది, ఎలా ప్రారంభమైంది అని మనం గమనించినట్లయితే ఆదికాండము 2వ అధ్యాయం 8వ వచనంలో దేవుడైన యెహోవా తూర్పున ఏదెను తోటలో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచాను. అనగా ఆదాము అవ్వల కొరకు దేవుడు ఏర్పరిచినటువంటి నివాస స్థలం. మరి ఆ యొక్క స్థలము ఎంతో పరిశుద్ధమైనది. మరి అలా ఆ యొక్క పరిశుద్ధతలో ఈ ఇద్దరు కూడా పరిశుద్ధంగానే ఉన్నారు. మరి ఆదాములో ఎలాంటి పాపం లేదు, హవ్వలో ఎలాంటి పాపం లేదు. వారు కూడా ఎంతో పరిశుద్ధంగా మరి ఉన్నట్లు మనం గమనిస్తాం. కానీ మరి దేవుడు వారికి ఒక మంచి స్వేచ్ఛనిచ్చాడు. ఏంటంటే మరి అదే ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనం చూస్తే యెహోవా దేవుడు ఆదామవ్వలకు స్వేచ్ఛను, స్వతంత్రతను ఇచ్చినట్లు గమనిస్తాం. మరి ఈ తోటలో ఉన్న ప్రతి ఫలమును మీరు నిర్భయంతరంగా దాన్ని తినవచ్చును అని చెప్తాడు. అయితే మరి మంచి చెడ్డలనిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు అని నరునికి ఆజ్ఞాపించినాడంట. మామూలుగా చెప్పలేదు, అవి తినే దినమున నిశ్చయముగా నీవు మరణిస్తావని ఆజ్ఞాపించినాడంట. కానీ సర్పము హవ్వను శోధించి దేవుని ప్రణాళికకు వ్యతిరేకంగా చేయుటకు మరి ప్రోత్సహించి మరి యెహోవా దేవుని యొక్క ఉద్దేశాన్ని భంగం చేయుటకు సైతాను పూనుకొని మరి హవ్వ బలహీనమైన ఘటమని ఎరిగి మరి ఒంటరిగా ఉండుట గమనించిందంట సైతాను. ఆ సమయానికి హవ్వను శోధించుటకు ఆ యొక్క సైతానుకు అనుకూలమైంది. మరి సైతానుకు వాక్యం చాలా బాగా తెలుసు. ఏమనంటే మీరు ఆ ఫలములు తిన దినమున చావనే చావరు, గాని మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడును, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురు అని మరి దేవునికి తెలియనని కూడా స్త్రీతో చెప్తుందన్నమాట. అయితే మరి తిన దినమున వెంటనే వారి కన్నులు తెరవబడినవి, కానీ వారు చావలేదు. కానీ మరి ఆత్మీయంగా వారు చనిపోవడం వారు గ్రహించలేదు. అది సైతాను యొక్క యుక్తి. ఆ విధంగా సైతాను మానవుని శోధిస్తూ ఉంది. వారి కన్నులు తెరవబడినవి, మరి మీరు కూడా దేవత వలె ఉంటారు అని చెప్పి ఆ యొక్క శోధనలో మరి ఆమెను ముంచి వేసింది. మరి వెంటనే
ఆ శోధనలో పడిపోయింది. స్త్రీ వెంటనే ఆ వృక్ష ఫలములకు మరి ఆకర్షితురాలై ఆహారమునకు మంచిదిను కనులకు అందమునైనది వివేకమిచ్చు రమ్యమైన చూచినప్పుడు దాని ఫలములో కొన్ని తీసుకొని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను అని చెప్పి వాక్యం రాయబడింది. మరి తినిన వెంటనే వారి కన్నులు తెరవబడినాయి, వారు దిగంబరులుగా ఉన్నారని తెలుసుకున్నారు. మరి అదే ఆదికాండము 3:8 చూస్తే దేవుడైన యెహోవా స్వరము వినగానే తోట మధ్యన చెట్లలో దాక్కున్నారంట ఆదామవ్వలు. మరి ఆదామవ్వలు వారు తప్పు చేశారని గ్రహించినారు. మరి దేవుని యొక్క ఆజ్ఞను మీరినారని వారికి తెలుసు. మరి ఆదాము దేవుని ఆజ్ఞకు అతిక్రమించి తన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకొని పాపిగా ఎంచబడినాడు. మరి ఆజ్ఞ అతిక్రమమే పాపము అని చెప్పి రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ అధ్యాయం 23లో ఉంటుంది. ఏలైనగా పాపం వలన వచ్చు జీతం మరణం. మరి నేను మొదటి సెంటెన్సెస్ అవుతున్నాను. ఏలైనగా పాపం వలన వచ్చు జీతం మరణం. మరి క్రీస్తు యేసునందు మరి మనము ఆ పాప మార్గమును మరి ఆదాము ఏర్పరచుకున్నట్లు మనం ఇక్కడ గమనిస్తాం. ఈ పాప మార్గము మరణమునకు దారి తీస్తుందంట. మరి అది ఆదామవ్వలు సైతాన్ చెప్పినప్పుడు గ్రహించలేదు. కానీ వారు దేవుళ్ళలాగా అయిపోతాము, మా కన్నులు తెరవబడతాయి, మరి ఇవే ఆలోచించారు. కానీ ఈ యొక్క మార్గము మరణానికి దారి తీస్తుంది అని చెప్పి వాళ్ళు గ్రహించలేదు. మరి యెహోవా దేవుడు బహుతేటగా ఆదామునకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. మరి ఆ వృక్ష ఫలములను తిను దినమున నీవు నిశ్చయముగా చచ్చెదవు అని చెప్పి. మరి ఆదాము ఆజ్ఞ అతిక్రమం వల్ల పాపమును ధరించి నిత్య జీవమును ఆయన కోల్పోయినట్లు మనం ఇక్కడ గమనిస్తాం. పాపం వలన వచ్చు జీతము మరణము. మరణగా he separated from God, he lost the eternal life అని మనము గమనించాలి. దేవుని సన్నిధిలో లేకుండా పారిపోయి చెట్ల మధ్యను దాగి ఉండిది అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ఆదాము ఒక్కరి వలన మరి ఆ ఒక్కని మనిషి వలన మానవులందరూ కూడా పాపులుగా ఎంచబడినారు అని వాక్యం చెప్తుంది. ఆదాము ద్వారా పాప మార్గము ఏర్పడింది. దుష్టుల మార్గం లేక మరి ఈ గమ్యము ఏదైనా తోటలో ప్రారంభమైందని మనకు అర్థమవుతుంది. మరి యెహోవా దేవుడు తన స్వరూపంలో తన పోలిక చొప్పున ఇష్టపూర్వకంగా నీతిమంతునిగా మరి సృష్టించుకున్నాడు ఆదాము. మరి దేవుడు తను నిర్మించినటువంటి ఆదాము నశించిపోకుండా పాపుల మార్గంలో స్థిరపడతాడేమో అని మరి గార్డెన్ ఆఫ్ ఈడెన్ నుంచి ఈడెన్ తోటలో ఉండి ఆయన వెలివేస్తాడు. మరి మనం అనుకుంటాము దేవుడు ఎంత కఠినస్తుడు, వెంటనే దేవుడు ఆదామవ్వలను బయటికి వెళ్ళగొట్టినాడు. వారి కొరకు అంత మంచి నివాస స్థలం ఏర్పరిచి మరి చిన్న తప్పు చేయగానే వాళ్ళని. కానీ మన దేవుడు మరి ప్రేమమయ దీర్ఘశాంతమ కలిగినటువంటి దేవుడు, దయా సంకల్పం చొప్పుననే ఆయన తిరిగి మానవునికి ఆయన పోగొట్టుకున్నటువంటి పూర్వస్థితిని గ్రహించాలి, ఇది తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతో తను ఆదామును ఆ యొక్క తోటలో నుండి మరి బయటికి పంపివేశాడు. మరి తిరిగి నిత్య జీవాన్ని పొందుకోవాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉంటుంది. ఈ మంచి చెడ్డలను మరి కూడా మరి ఆ తోటలో ఉంచినట్లయితే మరి ఈ పాపుల మార్గములో మరి దుష్టుల మార్గములో మరి అదే విధంగా ఉండిపోతాడేమో అని కూడా దేవుని యొక్క ఆలోచన అయి ఉంటుంది. కాబట్టి దేవుడు తన యొక్క బిడ్డలు పశ్చాత్తాపపడి తిరిగి తన వద్దకు రావాలని మరి ఆ యొక్క ఏదైనా తోటలో నుండి వారిని వెలగొట్టినట్లు మనం గమనిస్తాం. మరి రెండవ కారణం ఎందుకు అంటే మరి
ఆదికాండము 3:22 చూస్తే, మరి మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడు ఆయను, కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలములను కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని వారిని ఆ యొక్క ఏదైనా తోటలో నుండి పంపివేసినాడు. ఎందుకంటే మానవుని యొక్క ఆలోచన దేవునికి తెలుసు. మరి ఆ యొక్క ఏదైనా తోటలో మళ్ళీ తిరిగి ప్రవేశించకుండానట్లు మరి ఖడ్గజ్వాలల వంటి కెరూబులను దాని చుట్టూ పెట్టినట్లు మనము వాక్యంలో చూడగలము. కానీ మరి దేవుడు ఎందుకు ఆ విధంగా నేను ఆలోచించినట్లయితే మరి దేవుడు మాత్రమే దేవుడు. హీఈస్ ఇటర్నల్ గాడ్, నిత్యము జీవించేటువంటి వాడు. ఎందుకంటే ఆయనలో ఏ పాపము లేదు, ఏ దోషం లేదు. కాబట్టి అలాంటి దేవుడిలాగా మానవుడు మరి మామూలుగా ఉండలేడు. ఎందుకంటే మానవుడు చేసినటువంటి పాప పరిహారం కొరకు మరి కావాల్సింది ఏంటి అంటే పశ్చాత్తాపపడాలి. అప్పుడే ఆయన మరి నిత్య జీవాన్ని తిరిగి పొందుకోగలుగుతాడు. మరి ఈ విధంగా మనం గమనించినట్లయితే మరి మొదట మనకు అర్థమైంది ఏంటంటే ఈ పాప మార్గము ఆదాము ద్వారా ఏదైనా తోటలో మరి మనము చూడగలుగుతాం. కాబట్టి ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ దిస్ వికెడ్ వే మనం గమనించినట్లయితే దుష్టుల మార్గము దేనికి దారి తీస్తుంది, దాని పరిణామం ఏంటి అని మనం గ్రహించినట్లయితే మరి అక్కడనే ఆదాము అబులకు జన్మించినటువంటి కుమారులు ఇద్దరిని మనము కూడా చూడగలుగుతాం. మరి మొదటి కుమారుని పేరు కయ్యూను, రెండవ వాని పేరు ఏబేలు. మరి కయ్యూను మరి ఆయన యొక్క దుష్టుల మార్గంలో నడిచినట్లు మనము మరి ఆదికాండం 4:33 నుంచి 6 దయచేసి కొమల ఆదికాండము 4:3 నుండి 6 వరకు దయచేసి చదవండి. కొంతకాలమైన తర్వాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణముగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణమును లక్ష్య పెట్టెను. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలెదవనెను. చూడండి, మరి ఆ యొక్క ఆదాము ద్వారా ఏర్పడినటువంటి ఆ యొక్క మార్గము మరి దుష్టుల మార్గము, అతిక్రమమైనటువంటి మార్గము తన కుమారుడైనటువంటి కయ్యూనులో పడిపోయింది. వెంటనే కయ్యూను ఏం చేశాడు? తన అర్పణను మరి ఏబేలు కయ్యూను ఇద్దరు కూడా దేవునికి అర్పణలు అర్పించినప్పుడు మరి కయ్యూను ఉద్దేశం, ఆయన హృదయం దేవునికి తెలుసు. మరి ఏబేలు యొక్క అర్పణను దేవుడు అంగీకరించినందుకు మరి కయ్యూను ఏం చేశాడు? మిక్కిలి కోపము, ద్వేషము, పగ, కక్ష మరి ఉన్నందువలన తమ్ముడైనటువంటి ఏబేలు అర్పించిన అర్పణను దేవుడు అంగీకరించాడు. మరి నా అర్పణను అంగీకరించలేదు అని చెప్పి మరి ఆయన దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన అడగాల్సినటువంటి అవసరత ఎంతో ఉండింది. కానీ మరి ఆయన ఏం చేశాడు? ఆ పగ, ఈర్ష, కక్ష లోపల ఉన్నందుకు వెంటనే తన తమ్ముణ్ణి చంపినట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే తమ్ముణ్ణి చంపిన వాడు గనుక అతడు నరహంతకుడు అయినాడు, దేశదిమ్మరైపోయినాడు, పాపుల మార్గమును ఏర్పరచుకున్నాడు. మరి పాపుల మార్గము గాఢాంధకారం అనే వాక్యం చెప్తుంది. మనం కూడా కయ్యూను మార్గంలో నడిచిన మరి మనము కూడా
హంతకులం అవుతాం, పాపుల మార్గంలో నడిచిన వారం అయిపోతాం. మరి కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనంలో ఏమని రాయబడి ఉంటుందంటే, ఈ పాపుల మార్గము మరణమునకు దారి తీస్తుందంట. కాబట్టి మనము ఈ యొక్క వాక్యములో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మనకి ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఈ దుష్టమైనటువంటి మన హృదయాల్లో ఉన్నటువంటి ఈర్ష్య, కక్ష, ఇవన్నీ కూడా మనము తీసివేసుకొని నీతి మార్గాల్లో నడవాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి మనలో ఉండాల్సినటువంటి గుణగణాలు ఏంటి అంటే, మరి దయచేసి కొలసీలకు గలీషియన్స్ రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో మనము చూడగలుగుతాము. మనలో ఉండవలసినటువంటి గుణ లక్షణాలు ఏంటి మరి అని చెప్పి దయచేసి మరి గలీషియన్స్ 5th chapter 22nd verse దయచేసి చదువు కోమల. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏమీయో లేదు. కాబట్టి ఇవి మనలో ఉండాలి. అప్పుడు మనము దేవునికి ఇష్టలమై ఉంటాము. దేవుని మార్గాన్ని మనము, నీతి మార్గాన్ని మనము ఏర్పరచుకుంటాము. కాబట్టి కయ్యూను ద్వారా మరి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఏంటి అంటే, అదుష్ట మార్గం మనకు ఉండకూడదు, అదుష్ట స్వభావం మనకు ఉండకూడదు, ఈర్ష, కక్ష మనలో ఉండకూడదు. మరి ఎందుకంటే ఆ మార్గం, కయ్యూను మార్గము గాఢాంధకారం అంట. కాబట్టి అది మరణానికి దారి తీస్తుంది అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి కయ్యూను మార్గంలో మనము నడవకూడదు అని చెప్పి దేవుని వాక్యము ఎంతగానో తేటగా మనకు తెలిపిస్తుంది. తర్వాత మరి ఎన్నో ఉన్నాయి ఇలాంటి మన ఎగ్జాంపుల్స్ చెప్పుకోవాలంటే, కానీ మరి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోవాలని అనుకుంటున్నాను. మరి నంబర్స్ సంఖ్యాకాండము 22వ అధ్యాయము 17వ వచనం. ఇక్కడ బిలాము గురించి రాయబడి ఉంటుంది. ఏమని రాయబడి ఉంది అనంటే, ఆ యొక్క బిలాము మరి బాలాకు మోయాబీలకు రాజు. మరి ఇశ్రాయేలులు మోయాబీల మైదానంలో మరి దిగినప్పుడు మోయాబీలు ఇశ్రాయేలులను చూసి మరి మిక్కిలి భయపడినట్టు మనము వాక్యంలో గమనిస్తాం. దయచేసి మరి ఆ ఇశ్రాయేలులను చెప్పించుటకు బాలాకునకు మరి బిలాము మరి ఏమేమి ఇస్తాడు అని చెప్పి ఎలాగా చేశాడు, ఆయన ఒత్తిడి చేశాడు అనేది సంఖ్యాకాండం 22:17 వచనం దయచేసి చదవమని కోరుతున్నాను కోమల. సంఖ్యాకాండము 22:17 వచనం. నేను నీకు బహు ఘనత కలుగ చేసేదను, నీవు నాతో ఏమి చెప్పుదువో అది చేసేదను కనుక నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుమని సిప్పోరా కుమారుడైన బాలాకు చెప్పెననిది. అందుకు బిలాము బాలాకు తన ఇంటెడు వెండి బంగారములను నాకు ఇచ్చినను, కొద్ది పని అయినను గొప్ప పని అయినను చేయునట్లు నేను నా దేవుడైన యెహోవా నోటి మాట మీరలేను. మరి ఈ విధంగా బాలాకు బిలామును శోధిస్తూ ఉంటున్నాడంట. ఏమని అంటే, మరి నీకు ఎంత వారిని ఇశ్రాయేలును శపిస్తే మరి నీకు కావలసినటువంటి బంగారము, వెండి ఎంత కోరితే అంత నేను నీకు ఇస్తాను అని మరి ఈ యొక్క బాలాకు బిలామునకు చెప్తాడు. కానీ బిలాము దేవుని కుమారుడు, దేవుని నమ్మినటువంటి వాడు. కాబట్టి ఆయనకు ఆ మార్గము నచ్చలేదు. కానీ కొన్నిసార్లు ఏమైపోతుందంటే 34వ వచనం దయచేసి చదవగలుగుతారా? అదే అధ్యాయంలో 34వ వచనం.
అందుకు బిలాము, నేను పాపము చేసి తిని, నీవు నాకు ఎదురుగా. కోమల ముందు 27 కాదు 27. ఓకే. యెహోవా దూత ముందు వెళ్ళుచు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారి లేని ఇరుకు చోటున నిలవగా, గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా క్రింద కూలబడెను. కనుక బిలాము కోపపడి తన చేతి కర్రతో గాడిదను కొట్టెను. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను కనుక అది, నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసితినని బిలాముతో అనగా, బిలాము, నీవు నా మీద తిరగబడితివి, నా చేత ఖడ్గం ఉన్న ఎడల నిన్ను చంపి ఉందునని గాడిదతో అనెను. చూడండి, దేవుడు మరి ఏ విధంగా తన బిడ్డలను తప్పిస్తాడు అనే విషయం మనం ఇక్కడ గమనించాం. మరి గాడిద ఎప్పుడైనా మాట్లాడుతుందా? మన గాడిదతో మనం కానీ దేవుడు ఎలాంటి ఎవరినైనా కూడా వాడుకోగలుగుతాడు. ఆ యొక్క దుష్ట మార్గంలో మనం ప్రవేశించకూడదు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఈయన బిలాము మరి ఆశించినాడు, ఒక రకంగా చూస్తే ఆయన ఆశించినాడు, ఆయన ఇచ్చే వెండి బంగారాలు ఇలాంతా అనిపుచ్చుకొని మరి నేను మరి బాగవుతానేమో, మరి నేను నశించిపోకుండా ఉంటానేమో, మరి ఈ యొక్క వెండి బంగారాలతో నేను మరి ఈ లోకంలో సుఖంగా ఉంటానేమో అని చెప్పి ఆయన ఎంతగానో ఆశపడి మరి ఆ ఇశ్రాయేలీలను శపించుటకు మరి ఆ యొక్క బిలాము మరి గాడిదను వెంట పెట్టుకొని గాడిదపై కూర్చొని వెళ్తాడు. కానీ మరి దేవుడు మరి ఏం చెప్తాడంటే, మరి ఈ యొక్క గాడిద ద్వారా మాట్లాడతాడు, నువ్వు ఇలాంటివి చేయకూడదు అని చెప్పి. మరి గాడిదను దేవుడు చూసినాడు 27వ అధ్యాయంలో చూస్తే, మరి గాడిద యెహోవా దూత చూచి బిలాముతో కూడా కింద కూలబడెను అని చెప్పి, అంటే ఆటంకపరుస్తుంది అనమాట. మరి దానికి బిలాముకు కోపం వస్తుంది. ఏమని అంటే, మరి నువ్వెందుకు నన్ను కొడుతున్నావు అని, గాడిదను ఇలాగ చేస్తున్నావు, ప్రవర్తిస్తున్నావు అని ఆ యొక్క గాడిదతో అన్నప్పుడు మరి దేవుడు గాడిదతో మాట్లాడించినట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి దేవుడు తన యొక్క బిడ్డలను అంటే ఇశ్రాయేలీలను శపించకూడదు అని చెప్పి మరి వారిని అడ్డంగా మరి ఉంచుటకు, వారిని క్షేమంగా ఉంచుటకు మరి బిలాముకు దేవుడు మరి గాడిద ద్వారా బోధించినట్లు మనము చూస్తాం. అదే 34లో అప్పుడు ఏమని చూస్తాడంటే, 34వ వచనంలో బిలాము వెంటనే ఆ యొక్క గాడిద యొక్క స్వరంను విన్నాడు. అదే దూత యొక్క స్వరంను విని తిరిగి మరి 34వ వచనం దయచేసి చదవండి. అందుకు బిలాము, నేను పాపము చేసి తిని, నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు. కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళదనని యెహోవా దూతతో చెప్పగా, యెహోవా దూత, నీవు ఆ మనుషులతో కూడా వెళ్ళుము, అయితే నేను నీతో చెప్పు మాటయే గాని మరేమియో పలకకూడదని బిలాముతో చెప్పాను. అప్పుడు మరి చూడు, దేవుడు తన యొక్క బిడ్డలను ఏ విధంగా రక్షిస్తాడు. మరి బిలాముకు తెలుసు యెహోవా దేవుడు అని తెలుసు, అన్ని తెలుసు. కానీ ఆయన లోకాశలకు మరి ఆయన ఆశపడినాడు. మరి లోకము వైపు చూసినాడు. లోక స్నేహము దేవునికి విరుద్ధమని మరి ఆ యొక్క యాకోబు గ్రంథంలో చూపిస్తుంది. కానీ బిలాము మాత్రము ఏం చేశాడు, ఆ వెండి బంగారాలకు ఆశపడి మరి దేవుడు ఏర్పరచుకున్న జనాలను చెప్పించడానికి వెళ్ళాడు అనమాట. అంటే దేవుని యొక్క ఉపదేశాన్ని ఆయన తిరస్కరించినట్లు, పాప మార్గమును ఏర్పరచుకున్నట్లు మనం ఇక్కడ చూడగలుగుతాం. మరి అలాగే మరి రోమీలకు రాసిన పత్రిక 6:12లో మనం గమనిస్తే అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, మరి కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా సావునకు లోనై
మీ శరీరమును పాపమును ఏలనీయకుడి అని రాయబడి ఉంటుంది. అంటే మరి ఎప్పుడైతే బిలాము ఆ యొక్క శరీర ఆశల ద్వారా, దురాశల ద్వారా మరి వాటిని లోపరుచుకున్నట్లయితే, వాటికి లోబడినట్లయితే మరి ఆయన శరీరము పాపము ఏలుతుంది అని చెప్పి అక్కడ వ్రాయబడి ఉంటుంది. కాబట్టి మనం కూడా ఈ లోకాశలకు లోనై ఉండకూడదు, లోకాశలకు మనము చోటియకూడదు. మరి లోకములపై మరి ఎందుకంటే లోకమే సైతాంది కాబట్టి ఈ లోకం మనము వాటిని ఏమి కూడా చేసుకోకుండా వాటిని మనము దూరంగా ఉండాల్సిన అవసరత ఎంతో ఉంది. కాబట్టి బిలాము యొక్క వాక్యం ద్వారా మనం చూసినట్లయితే మరి కాబట్టి ఈ శరీర దురాశలకు లోబడినట్లయితే మన యొక్క శరీరం కూడా పాపములకు లోనైపోతుంది అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము ఈ బిలాము నడిచిన మార్గం మనకు వెళ్ళకూడదని హెచ్చరింపబడుతున్నాము. మరి దేవుని ఉద్దేశమును మనం తిరస్కరించకూడదు, ఆయన మాటకు చెవియగ్గి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే మరి ఇంకొక వాక్యం చూసినట్లయితే అదే సంఖ్యాకాండము 16వ అధ్యాయం 32వ వచనంలో మనం చూస్తే అక్కడ కోరహు కనిపిస్తాడు. దయచేసి 16వ అధ్యాయము 1 నుండి 3 వరకు చదవాలని కోరుతున్నాను. కోమల 16వ అధ్యాయము సంఖ్యాకాండము 16 1 నుండి 3 వరకు. లేవీకి ముని మనవడును, కహతుకు మనవడును, ఇస్సారు కుమారుడగు కోరహు, రుబేనీయులలో ఏలియాబు కుమారులైన దాతాను, అబీరాములను, పెలేతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇశ్రాయేలీలలో పేరు పొందిన సభికులను, సమాజ ప్రధానులనైన 250 మందిని మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనులను విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజములో ప్రతివాడు పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా మోషే ఆ మాట విని సాగిలపడెను. చూడండి, ఇక్కడ మరి యెహోవా దేవునికి మోషేను దేవుడు అభిషేకించుకున్నాడు. వారి కొరకు తన యొక్క ప్రజలను అక్కడి నుంచి బానిసత్వం నుంచి విడిపించడానికని ఆయనను ఏర్పరచుకున్నాడు. మరి వారిని తీసుకొని వస్తున్నప్పుడు మరి వారు ప్రత్యక్ష గుడారం దగ్గర మరి వీరందరూ కూడుకున్నప్పుడు మరి కోరహు వారి మీద, మోషే మీద తిరస్కారం చేసినట్లు మనం ఇక్కడ గమనిస్తాం. కాబట్టి మరి దేవుడి అభిషేకించుకున్నటువంటి బిడ్డల మీద మనము తిరస్కారము చేయకూడదు. ఏమైపోయింది తిరస్కారం చేసినప్పుడు? అక్కడ కోరహు ఏం చేశాడు? పాప మార్గాన్ని ఏర్పరచుకున్నాడు. మరి ఆయన తిరుగుబాటు చేయడమే పాపం. మరి ఆయన మరణం అయిపోయినారు. పాప మార్గం మరణానికి దారి తీస్తుందని మనం చూసినాం. మరి అప్పుడు వెంటనే ఏమైంది? భూమి నోరు తెరచి కోరహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును కూడా మృంగివేసెను అని వాక్యం సెలవిస్తుంది. మరి కాబట్టి మనము దేవుడు అభిషేకించినటువంటి వారి మీద తిరుగుబాటు చేయకూడదు. మనకు తెలుసు, మోషే ఆయన తిరిగి వివాహం చేసుకున్నప్పుడు అహరోనులు తర్వాత మరి మిరియాము ఆయనపై తిరుగుబాటు చేసినారు. మరి ఎందుకు అని, కానీ వెంటనే దేవుడు ఆయన మోషేను అభిషేకించుకున్నాడు కాబట్టి మిరియామునకు మరి కుష్ఠవ్యాధిని ఆయన కలగజేసినట్టు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం కూడా అతి జాగ్రత్తగా ఉండాలి. మరి దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలను, మరి దేవుడు అభిషేకించినటువంటి బిడ్డలను, ఎంతో మంది పాస్టర్లను మనం అంటాము, కానీ ఎవరి వాళ్ళు దేవుడికి లెక్క చెప్పుకుంటారు. మనకు లేదు ఆ యొక్క అధికారం. ఒకరిని తప్పు ఇలా చేస్తున్నారా అనే అధికారం మనకు దేవుడు ఇవ్వలేదు. ఎందుకంటే ఆ దేవుడు వాడిని
జడ్జ్ చేస్తాడు, దేవుడే వారికి న్యాయం తీరుస్తాడు. కాబట్టి మన మీద ఆ పాపం రాకుండా, మనం ఆ పాప మార్గాల్లో మనం నడవకుండా, మరి ఈ పాప మార్గం మరణానికి దారితీస్తుందని తెలిసి మనం అలాంటి తప్పులు చేయకూడదు. కాబట్టి కోరహు ద్వారా మనం నేర్చుకున్నటువంటి పాఠం ఏంటంటే, మనము దేవుని మాటకు అభిషక్తునికి మనం తిరుగుబాటు చేయకూడదు. దేవుడు అభిషేకించినటువంటి వారి మీద మనము తిరుగుబాటు చేయకూడదు అని చెప్పి, ఇలాగ చూస్తే బైబిల్లో ఎన్నో దుష్టుల మార్గాలు మనం చూడగలము. మరి ఎన్నో ఎగ్జాంపుల్స్ కూడా మనం చూడగలుగుతాము. కానీ మనకు సమయం లేదు కాబట్టి మరి ఈ ముగ్గురు విషయాన్ని నేను మిమ్మల్ని తీసుకుని రావాలని ఆశిస్తున్నాను. మరి అంత మాత్రమే కాకుండా మరి రెండవ మార్గం మనం గమనించినట్లయితే మరి నీతిమంతుల మార్గము అని చెప్పి, మరి నీతిమంతుల మార్గంలో నడిచినట్లయితే మన కాన్సిక్వెన్సెస్ ఏంటి, మన పరిమాణాలు ఏమి మనకు దొరుకుతుంది, మరి నీతిమంతులకు ఉండాల్సినటువంటి గుణ లక్షణాలు ఏంటివి అని మనం గ్రహించినట్లయితే కీర్తనల గ్రంథము 24వ అధ్యాయం 4వ వచనంలో మనం గమనిస్తే మరి వ్యర్థమైన వాటిని దాన్ని మనము మనసు పెట్టకూడదంట, మరి కపటంగా ఉండకూడదంట, మరి నిర్దోషమైన చేతులు మనకి ఉండాలంట, నిర్దోషమైనటువంటి చేతులు. మరి అంత మాత్రమే కాదు, శుద్ధమైనటువంటి హృదయం కలిగి ఉండువాడే దేవుని పరిశుద్ధ స్థలములో నివసింపగలడు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నీతిమంతునికి ఇవన్నీ కూడా మనకు ఉండాల్సినటువంటి లక్షణాలు. మరి కొంతమంది నీతిమంతుల విషయము మనము ఈ వాక్యములు మనం గమనించినట్లయితే 2వ సమూయేలు 22వ అధ్యాయము 21లో చూస్తే, నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చెను అని చెప్పి వాక్యములో సెలవిస్తుంది. ఏంటంటే నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. ఇది దావీదు మాట్లాడినటువంటి మాట. దావీదు అంటాడు, నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చెను, నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. మరి కాబట్టి నీతిమంతునికి ఎన్నో కష్టాలు వచ్చినా వారి మార్గాలను రాజమార్గాలుగా చేస్తాడంట దేవుడు. మరి దావీదు వెళ్ళినటువంటి మార్గం మనకు తెలుసు. మరి ఆయన ఒక గొర్రెల కాపరిగా ఉన్నాడు, కానీ దేవునికి ఆయన నీతి తెలుసు, దేవునికి ఆయన హృదయం తెలుసు. మరి ఆ యొక్క గొర్రెల కాపరిని దేవుడు ఆయన ఒక రాజుగా నియమించాడు. కానీ ఆ రాజుగా నియమించినప్పటికీ కూడా మరి ఆయన ఎన్నెన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు, ప్రాణహానిలు కలిగి ఉన్నాడు. కాబట్టి మరి దేవుడు ఆయనను తప్పించినట్లు మనం చూడడం. ఎందుకంటే ఆయన నీతి మార్గాలలో నడిచినటువంటి వాడు. నిర్దోషత్వము బట్టి ఆయనకు దేవుడు ప్రతిఫలం ఇచ్చినట్టు చూస్తాం. నీతిమంతునికి ఎన్నో కష్టాలు వచ్చినా మరి వారి మార్గమును రాజ మార్గాలుగా చేస్తాడని దావీదు వాక్యం సెలవిస్తుంది. దావీదు మహారాజు తన సొంత కుమారుడైన తన శత్రువు అయినాడు, మనకు తెలుసు. మరి ఎటువైపు చూసినా శత్రు భయమే. మరి కీర్తనల గ్రంథము, దయచేసి కీర్తనల గ్రంథము 119, 92, 93 దయచేసి చదవరు కోమల. కీర్తనల గ్రంథము 119, 92, 93. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషం ఇయ్యని ఎడల నా శ్రమయందు నేను నశించి ఉందును. నీ ఉపదేశము వలన నీవు నన్ను బ్రతికించితివి, నేనెన్నడనో వాటిని మరువను. చూడండి, మరి దావీదు ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఏంటంటే, ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ, ప్రాణహానులు కలిగినప్పుడు, శత్రువుల భయం మనలను వెంటాడినప్పటికీ మరి దేవుని యొక్క ధర్మశాస్త్రము మరి మనకు సంతోషం ఇయ్యని. మరి దావీదుకు ఆ ధర్మశాస్త్రం ఎంతో సంతోషం ఇచ్చిందంటే, ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ,
ఎన్ని బాధలు ఉన్నప్పటికీ, ఎన్ని శత్రువులు వెంటాడినప్పటికీ ఆయన ధర్మశాస్త్రము ద్వారానే ఆయన సంతోషంగా ఉన్నాడంట. మరి ఆ విధంగా మనం కూడా ఆయన ధర్మశాస్త్రాన్ని మనము పాటించినట్లయితే, ధర్మశాస్త్రమును మనం అనుసరించినట్లయితే మనము కూడా మరి నశించిపోకుండా మనల్ని ఆయన రక్షించే దేవుడై ఉంటున్నాడు. మరి నీ ఉపదేశం వలన నీవు నన్ను బ్రతికించితివి అని వాక్యం సెలవిస్తుంది, దావీదు అంటున్నాడు. మరి వాటన్నిటిని ఎన్నడూ కూడా మనము మరవకూడదంట. దావీదు ఎప్పుడు మర్చిపోలేదంట. ఆ విధంగా ఆయన దేవుని యొక్క హృదయానుసారిగా జీవించినాడు. మనము కూడా దేవుని యొక్క హృదయానుసారిగా జీవించినట్లయితే, మరి దేవుని యొక్క ఆ ధర్మశాస్త్రాన్ని మనము చదివినట్లయితే మన బాధల్లో నుండి మన ఆదరించి మనకు సంతోషాన్ని కలిగిస్తూ, మరి ఆ శ్రమలో కూడా మనం నశించిపోకుండా ఆయన మనల్ని కాపాడే దేవుడు అవుతున్నాడు. కాబట్టి దావీదు నీతి మార్గంలో నడిచిన వాడు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. అంటే నీతి మార్గము మరి మరణాన్ని నుండి తప్పిస్తుంది అని. అదే 11వ అధ్యాయము 5వ వచనం దయచేసి చదవమ్మా. కీర్తనలు 11:5. కీర్తనలు 11వ అధ్యాయము 5. యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలాత్కారాసక్తులను ఆయనకు అసహ్యులు. కాబట్టి మరి నీతి మార్గం నుండి ఆయన మనల్ని తప్పిస్తాడని చెప్పి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము నీతి కలిగి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మనము అనుదినము పఠించినట్లయితే దేవుడు మనకు ఆ నీతి మార్గంలో నుండి మనల్ని మరణ మార్గంలో నుండి ఆయన తప్పించి దేవుడు అంటున్నాడు. రెండవది మనము గమనించినట్లయితే దావీదు గురించి, మరి దానియేలు గురించి 2 మాటలు చెప్పాలని ఆశిస్తున్నాను. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 22వ వచనం. దానియేలు 6:22. రాజు చిరకాలము జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హానియూ చేయకుండా వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను కదా నేను. చూడండి, మరి ఆ విధంగా దేవుడు ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే, నా నిర్దోషత్వమును బట్టియే నాకు ప్రతిఫలం ఇచ్చెను అని వాక్యం సెలవిస్తుంది. దావీదు అంటున్నాడు. దానియేలు ఏమంటున్నాడంటే, నేను నిర్దోషిగా కనబడ్డాను, దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనబడినాను. కానీ అప్పుడు ఎప్పుడైతే నన్ను ఆ సింహము బోనులో ఆకలితో కొని ఉన్నటువంటి సింహాలను దేవుడు నోర్లు కట్టించాడు. అంటే ఎంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాము. దేవుడు ఎంత మంచివాడు. మరి ఏ విధంగా తన బిడ్డలను, తన మార్గాల్లో నడుచుకునే బిడ్డలను ఆయన రక్షిస్తాడనే విషయము మనం ఇక్కడ గ్రహించాలి. కాబట్టి మరి నీతి మంతుల మార్గాన్ని మనము ఏర్పరచుకోవాలి. దయచేసి మరి మా కీర్తనలో అదే 11వ అధ్యాయం 8వ వచనం దయచేసి చదవమ్మా. 8 ప్రావెర్బ్స్ నేను కీర్తనలు అంటున్నా. ప్రావెర్బ్స్ సామెతలు 11వ అధ్యాయం 8వ వచనం. నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును, భక్తిహీనుడు బాధ పాలగును. చూడండి, మరి నీతిమంతుని విషయం మనకేం చెప్తున్నాడంటే బాధ నుండి తప్పింపబడతాడంట. మరి కీర్తనల గ్రంథము 105వ వచనం 30వ వచనం దయచేసి చదవమ్మా. కీర్తనల గ్రంథము 105:30. 10:30 చదవమ్మా. 10:30 చదవమ్మా.
10 కీర్తన 10:30. కీర్తనలు 10:30. నీతిమంతుడు 10:30 లేదు, 10:18 వరకే ఉన్నాయి. 105 ఇదో పేపర్ వచ్చింది పోయినట్టుంది. 105 105:30 చూడు. నీతిమంతుడు ఎన్నడను కదిలింపబడడు. 105:30. లేదండి అలా లేదా అక్కడ? సరే, నీతిమంతుడు ఎన్నడను కదిలింపబడడు అనేది రాయబడింది అక్కడ. ఎక్కడ చూసిన దేవుడి యొక్క నీతి మార్గంలో మనం నడవాలని, ఆయన నీతి ద్వారా నీతి మార్గంలో మనం ఎప్పుడు నడిచినట్లయితే ఏ అపాయం వచ్చినప్పటికీ, ఏ బాధలు వచ్చినప్పటికీ, కష్టాలు వచ్చినప్పటికీ మనము కదిలింపబడము అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అదే విధంగా చూస్తే నీతిమంతులు వర్ధిల్లుదురు అంట. ఈ విషయాలు మనం గ్రహించినట్లయితే, మనము నిర్దోషత్వంతో జీవించినట్లయితే, నిర్దోషమైనటువంటి మనసు కలిగినట్లయితే, మనం కూడా ఈ విధంగా దానియేలు వలె, దావీదు వలె ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ దేవుడు మనల్ని రక్షించే దేవుడు. కాబట్టి మనం నీతిమంతుల మార్గము ఏర్పరచుకోవాలని ఈ వాక్యం ద్వారా మనకు పాఠం నేర్పిస్తున్నారు. చివరిగా మనం చూస్తే కీర్తనల గ్రంథము యెహోవా దృష్టికి అనుకూలముగాను, యథార్థముగాను, నమ్మకముగాను, మనపూర్వకముగా వర్ధిల్ల చేయను అని చెప్పి 2 క్రానికల్స్ 31:20 ఉంది. దయచేసి 2వ దినవృత్తాంతములు 31:20. ఇందాక కీర్తనలు 55:22 కావచ్చమ్మా. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయడు. నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయడు. కీర్తనలు 55:22. నేను తప్పు రాసుకున్నాను. సరే, రెండవది వచ్చి ఇంకా ఇక్కడ హిజ్కియా 31:20. ఇది హిజ్కియా విషయంలో దేవుడు హిజ్కియా యొక్క ప్రవర్తన గురించి మనకి ఇక్కడ యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరచెను. యెహోవా దృష్టికి అనుకూలముగాను, యథార్థముగాను, నమ్మకముగాను పనిని హృదయపూర్వకముగా చేసి వర్ధిల్లెను అని చెప్పి రాయబడింది. ఇది 2వ దినవృత్తాంతములు 31:20 చూసావా? యెహోవా దృష్టికి అనుకూలముగాను, యథార్థముగాను, నమ్మకముగాను, మనపూర్వకముగా, హృదయపూర్వకముగా వర్ధిల్లెను అని చెప్పి. ఏమంటే ఇది హిజ్కియా విషయంలో దేవుడు రాసినటువంటి వాక్యమై ఉంటుంది. కాబట్టి మనము కూడా ఈ విధంగా యథార్థమైనటువంటి హృదయం మనము జీవించినట్లయితే మరణంలో నుండి ఆయనను స్వస్థపరిచినట్లు మనం గమనిస్తాము. చివరిగా మనం చూస్తే ఇర్మియా రాసినటువంటి గ్రంథము 21:8 చదవాలని కోరుతున్నాను. ఇర్మియా 21:8. యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవ మార్గమును మరణ మార్గమును నేను మీ ఎదుట పెట్టుచున్నాను. చూడండి, ఈ యొక్క వాక్యము ఇర్మియా ద్వారా ఇర్మియా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీలు వారు త్రోవ తప్పిపోయి
మరి దేవుని విసర్జించి మరి అన్య దేవతలకు వాళ్ళు పూజించినప్పుడు ఇర్మియా ద్వారా ప్రవచనాలు పలికించినాడు. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఈ విధంగా అని చెప్పి మరి ఇర్మియా ద్వారా జీవ మార్గాన్ని గురించి మరణ మార్గం గురించి వారి ముందు పెట్టి ఉంటున్నాడని వాక్యంలో చూస్తున్నాం. మరి ఈ రోజు మరి ఈ దేవుడు మన ముందు కూడా ఈ రెండు మార్గాలను పెట్టి ఉంటున్నాడు. మరి మనము ఏది ఏర్పరచుకుంటాం, అది ఏది ఏర్పరచుకుంటే అది మన మరి గమ్యస్థానం అవుతుంది, అదే మన ఫైనల్ డెస్టినేషన్ అవుతుంది. కాబట్టి మరి ఈ మార్గాల్లో మనం నడిచి ఇరుకు మార్గము మరి విశాల మార్గాలు కూడా మనము మత్తయి సువార్త 7:13 కూడా చూడగలుగుతాం. కాబట్టి ఇక్కడ కూడా ఏమంటాడంటే ఇరుకు మార్గంలో ప్రవేశించేవారు కొందరే, మరి అది జీవ మార్గానికి త్రోవ తీస్తుంది, అది జీవ మార్గమునకు కనుగొనగలరు అని చెప్పి రాస్తున్నాడు. మరి విశాల మార్గము నాశనమునకు పోవును, దాన్ని ప్రవేశించేవారు అనేకులు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం కూడా ఏ మార్గాలు ఏర్పరచుకోవాలి, విశాల మార్గమా ఇరుకు మార్గమా, మరి జీవ మార్గమా మరణ మార్గమా, ఈ రెండు మార్గాలు. నీతిమంతుల మార్గం చూద్దామా లేకపోతే దుష్టుల మార్గం చూస్తామా? మరి యూదా రాసిన పత్రికలో చూస్తే మనకు అక్కడ 11వ అధ్యాయంలో ఏమంటాడంటే దేవుడు కయ్యూను నడిచిన మార్గమున నడవకూడదు అంటాడు. మరి బహుమానము పొందుకోవాలని బిలాము నడిచిన మార్గంలో మనము నడవకూడదు అని చెప్పి, మరి కోరహు చేసినట్టు తిరస్కారం కూడా మనము చేయకూడదని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము అలాంటి మరి మార్గాలలో కయ్యూన మార్గము మరి అది నడవకూడదని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి బహుమానం కొరకు బిలాము నడిచిన మార్గంలో నడవకూడదు, మరి కోరహు చేసినట్టు తిరస్కారం మనము చేయకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుడు మన ముందు ఈ రెండు మార్గాలను పెట్టినాడు. మరి ఏ మార్గం మనం ఏర్పరచుకుంటాము? మరి రెండు మార్గాల్లో మనం గమనించినాము. అదే మనము సామెతల గ్రంథం 10:12 చూస్తే 11:12 చూస్తే నీతిమంతుల మార్గం గురించి చాలా స్పష్టంగా రాయబడి ఉంటుంది. కాబట్టి మనం ఏ మార్గం ఏర్పరచుకుంటాం? మరి మరణ మార్గమా జీవ మార్గమా? రెండు మార్గాలు మన ముందు ఉన్నాయి. కాబట్టి మరి దేవుని మార్గాన్ని ఏర్పరచుకోవాలని దేవుడు మనకెంతో స్పష్టంగా తెలియజేస్తున్నారు. దేవుని ఎరగనటువంటి వారు మరి నీతిమంతుల మార్గం కాకుండా మరణ మార్గం, ఎందుకంటే అది విశాల మార్గము, అది ఎంతో విశాలంగా ఉంటుంది, మరి అనేకులకు అది అనుకూలంగా ఉంటుంది. కానీ కష్టాలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు ఇరుకు మార్గమే ఎంతో శ్రేష్టమని దేవుని నమ్మిన బిడ్డలకు దేవుడు చక్కగా మరి వివరించి చెప్తున్నాడు. కాబట్టి మనం అందరం కూడా మరి జీవ మార్గాన్ని ఏర్పరచుకోవాలని దేవుని వాక్యం ద్వారా హెచ్చరింపబడుతూ ఈ వాక్యాన్ని దేవుడు మన అందరి వినికిడిలో ఆశీర్వాదించును గాక. ఆమేన్. శిక్ష గురించి అమ్మా 31:20 ఉన్నది. తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగానో యథార్థముగానో నమ్మకముగానో పని చేయుచూ వచ్చెను. 31:20 ఉంది.